డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి ఇక ఇంటికే అని ప్రశాంత్ కిషోర్ పదే పదే నెలకొకసారి ఎందుకు చెబుతూ ఉన్నాడు? వీలు దొరికినప్పుడల్లా, మనం నిన్ననే కొన్ని కామెంట్స్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇక ఇంటికి వెళ్ళిపోవటమే, ఛత్తీస్గఢ్లో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి, ఆ సీఎం కూడా కేవలం సంక్షేమ పథకాల మీద ఆశ పెట్టుకొని ముబ్బడిగా అందరికీ పనిచేసినా కూడా ఏం ఉపయోగం లేకుండా పోయింది అనే విషయాన్ని నొక్కి వక్కాణిస్తూ నిన్న పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పాడు. ఈ ఖచ్చితంగా ఇక్కడి నుంచి 2 నెలల కిందట కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ఉన్నాడు. గత సెప్టెంబర్లో 2023లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇక ఇంటికే అని ఎందుకని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నాడు? దీని వెనక ఏదన్నా ఒక స్ట్రాటజీ ఉందా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా, కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇక ప్రశాంత్ కిషోర్ 2019 ముందు ఆ ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఏమేం కావాలో అన్నీ చేసేసాడు. యాక్చువల్గా కోడికత్తి ప్లాన్ అతందే అనే విషయంలో కానీ, లేకపోతే కొన్ని సినిమాలు బయటకు వచ్చిన దాని ప్రకారంగా ఏదో వివేకానందరెడ్డి హత్య కేసును కూడా ఎలా వాడుకోవాలి అనేది కూడా ప్లాన్ చేసింది ఆయనే అన్నట్టుగా చాలా వార్తలు అయితే పుకార్లు బయటకు వచ్చాయి. నిజాలు ఎవరు ఇది ఖచ్చితం అని ఎవరు చెప్పలేదు. చెబితే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, లేకపోతే ప్రశాంత్ కిషోర్ చెప్పాలి, వాళ్ళేం చెప్పేది కాదు కదా. సరే, ఇక ఇప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ తోటి కొన్ని నెలల కిందట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయిన సంగతి మనకి ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆయన స్ట్రాటజిస్ట్గా పనిచేయడానికి ఆల్రెడీ వాళ్ళ దగ్గర రాబిన్ శర్మ ఉన్నాడు, వాళ్ళతోటే పని జరుగుతూ ఉంది. కాకపోతే స్పెషల్గా మరి ఏమన్నా ప్రశాంత్ కిషోర్ తోటి ఒప్పందం ఏమైనా కుదిరించుకుందామని అనుకున్నారేమో. ఆయన్ని ఒక స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుతో మాట్లాడించటం, దీని వెనక నారా లోకేష్ చాలా పెద్ద ప్లాన్ వేశాడు అనేది కూడా వార్తలు ఆ రోజుల్లో బయటకు వచ్చాయి. కాకపోతే ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ ఉన్న స్ట్రాటజిస్ట్ని ఎల్లగొట్టేసి తీసుకొచ్చి మీరు చెయ్యండి అని అంటే ఏం బాగుంటుంది, అందుకని మెదలకుండా ఊరుకున్నాడేమో. లేకపోతే ప్రశాంత్ కిషోర్ కూడా ఎవరికి స్ట్రాటజిస్టుగా పని చేయటం లేదు, ఆయనే ఒక సొంతగా ఒక పార్టీ పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకునే పని మీద ఉన్నాడు. కాకపోతే ఐడియాలు అమ్ముతూ ఉన్నాడు. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నాగార్జున సాగర్ డ్యామ్ మీద జరిగిన పెద్ద డ్రామా, అప్పటికప్పుడు ఆ ఏపీ పోలీసులందరూ వచ్చేసి డ్యామ్ని ఆక్రమించేసుకోవటం, అందులో నీళ్లు వదిలేసుకోవటం, ఇలాంటివన్నీ చేసింది అది ప్రశాంత్ కిషోర్ యొక్క ప్లానే. ఆయన సమయానికి అనుకూలంగా ఏదో ఒక ఐడియాని ఇవ్వటం, ఆ ఐడియా కూడా డబ్బులు బాగా వసూలు చేస్తున్నాడు అనే పుకార్లు కూడా బయట ఉన్నాయి. యాక్చువల్గా ఇదే నిజమని కూడా చెప్పుకుంటూ ఉంటారు అందరూ. ప్రశాంత్ కిషోర్ కావలసిన వాళ్ళకి కావాల్సిన ఐడియాలు అమ్ముతూనే ఉన్నాడు. నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏమిటయా అంటే, మరి ఐడియాలు అమ్మేవాడు తన స్టేట్మెంట్లను మాత్రం అమ్ముకోడా అనేది ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం. పదే పదే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని, ఆయన సంక్షేమ పథకాలని టార్గెట్ చేసుకొని అభివృద్ధి లేకపోవటాన్ని అభివర్ణిస్తూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ అవుతా ఉంది. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు చెప్పినా అదే చెబుతాడు, దానికి బలం చేకూరేటట్టుగా ఏదో ఒక ఉదాహరణ కూడా చెబుతూ ఉంటాడు. అంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు స్ట్రాటజీలను బదులుగా, ఐడియాల బదులుగా తన స్టేట్మెంట్లు కూడా అమ్ముకుంటూ ఉన్నాడేమో అనే అనుమానం కలుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రశాంత్ కిషోర్కి బాగా తెలుసు. సోషల్ ఇంజనీరింగ్ ఎలా చెయ్యాలి అనే దాని మీద కానీ, ఏ అంశాలను ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి అధికారంలోకి రావాలి అనే దాంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ మీద బాగా స్టడీ చేసిన వాడు ప్రశాంత్ కిషోర్. జగన్మోహన్ రెడ్డి కూడా అది బాగా ఉపయోగపడింది. కేవలం ప్రశాంత్ కిషోర్ ఐడియాల మూలానే అని అనుకోవటానికి లేదు, కానీ సిపిఎస్ రద్దు దగ్గర నుంచి ముబ్బడిగా ఎంత పడితే అంత ఇచ్చి పాడేసేస్తాను అని జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సొంత స్ట్రాటజీ తయారు చేసుకున్నాడు. అది కూడా బాగా వర్కౌట్ అయ్యిందే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా సరే ఎవరైనా చేస్తాము, మాకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఇవ్వటానికి ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటారు. అది
మన ఇక్కడ ఓటర్లు ఎప్పుడు అంతే జరుగుతూనే ఉంటుంది. లేకపోతే గతంలో స్వతంత్ర పార్టీ ఎక్కడా లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతికే ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. కొత్తగా ఎవరన్నా వచ్చారంటే ఆదరించే విషయంలో కానీ, ఎన్టీ రామారావు విషయమే తీసుకుంటే పార్టీ పెట్టిన 8 నెలల్లోనే ఎన్నికలు వస్తే అసలు ఆయన అప్రతిహతంగా గెలవటం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సాధ్యమైంది. ఎవరు ఎలా వచ్చినా వాళ్ళని ఆదరిస్తారు, వాళ్ళ మీద నమ్మకం, గురి కుదిరితే చాలు అనేది మనకి ఇక్కడ బాగా అర్థమవుతూనే ఉంది. ఇక అలాంటి విషయంలో ఇవి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఐడియా తీసుకొని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళందరితోటి సంప్రదింపులు జరపనివ్వండి, సొంత ఐడియాలజీ కానివ్వండి, తనకున్న పేరుని తన తండ్రికి ఉన్న పేరుని వాడుకోనివ్వండి, లేదు తల్లి చెల్లి భార్య అందరూ కలిసి రోడ్డు మీద పడిపోయి మీకు అది చేసేస్తారు ఇది చేసేస్తారని బైబిల్ మీద ఓట్లేయించుకొని మరి ఓట్లేసుకోనివ్వండి. సోషల్ ఇంజనీరింగ్లో మరి ప్రశాంత్ కిషోర్ కంటే ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఉన్న మైనారిటీ వర్గాల ఓట్ల మొత్తాన్ని ఎలా ఆకట్టుకోవాలి అనే విషయంలో బాగా స్టడీ చేశాడు. ఇది ప్రశాంత్ కిషోర్ కంటే ముందు నుంచే జరుగుతూ ఉంది. ఎందుకంటే 2014లో మరి ప్రశాంత్ కిషోర్ లేడు జగన్మోహన్ రెడ్డి పక్కన, కానీ ఆ రోజు కూడా ఇది జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా వాడతాడు అనే విషయాన్ని ఇప్పుడు ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఇక దరిదాపుగా ఈ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే యాక్చువల్గా వాళ్ళు పరిపాలనా విధానంలో కాదు నేను చెబుతూ ఉంది, ఇక ఆల్రెడీ వాళ్ళని చూడటం విషయంలో ఈ సీఎంగా పనిచేసిన దాంట్లో ఎవరు మిన్నా అని తేల్చుకునే అంశం ఇప్పుడు ప్రజల ముందు ఉంటుంది. కొత్తగా వచ్చాడు కదా, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే ఏదో చేసేస్తాడు అనే ఊహలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఇప్పుడు అందరికీ తెలిసిందే. మరొక్క ఛాన్స్ అని జగన్ అడిగేదాన్ని వాళ్ళు ఈ ప్రజలందరూ తీసి పక్కన పెట్టే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఎందుకంటే ఆయన పాలన అలాగుంది. దీన్నే ఎత్తుకొని ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ స్టేట్మెంట్లని రిలీజ్ చేయటం మొదలుపెట్టాడు. అదే జగన్మోహన్ రెడ్డి పక్క నుండి గతంలో ఆయన గెలుపుకి కారణం ప్రశాంత్ కిషోరే అనే బాగా ముద్ర ఉన్న అసలు ప్రతిపక్షాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డిని ఏ రేంజ్లో చూశారో, అంటే వ్యతిరేకత ఎంత వచ్చిందో ప్రశాంత్ కిషోర్ మీద అంతకు రెట్టింపు వచ్చింది. ఈ పెద్దమ్మని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టిన అతను ఈ ప్రశాంత్ కిషోరే అని చాలామంది అభివర్ణించుకుంటున్న రోజులు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్ కిషోరే జగన్మోహన్ రెడ్డి గెలవటం కష్టం అని పదే పదే చెబుతూ ఉంటే జగన్ ఇక ఇంటికి వెళ్ళటమే, జగన్ సంక్షేమ పథకాలతోటి ఏం ఉపయోగం ఉండదు అంటే ప్రజల్లో ఏదో ఒకటి ఇన్కార్పొరేట్ చేసే విధంగా, ప్రతిపక్షాలకు పనికొచ్చే విధంగా ఆయన ఐడియాలని అమ్మినట్టుగా, ఆయన స్ట్రాటజీలను అమ్మినట్టుగా ఇప్పుడు స్టేట్మెంట్లు కూడా అమ్ముతూ ఉన్నాడు. కానీ ఇలాంటి మనుషులతోటి మనకి ఏమాత్రం ఉపయోగం? పార్టీలకైతే ఉపయోగమేమో, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వచ్చు. కానీ ఇలాంటి పనులతోటి ఈ సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటో ఇలాంటి వాటన్నిటితోటి ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారు చూడండి. 5 సంవత్సరాలు ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టుల వల్ల ఎంత నష్టం జరుగుతుందో మనమే గుర్తించాలి. వీళ్ళ స్టేట్మెంట్ల కంటే మన సొంత నిర్ణయం గొప్ప అని తలచి దాని ప్రకారంగా ఓటు వేయాలని కుండబద్దలు కోరుకుంటోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.